ఈ వీడియోలో షోల్డర్ పాస్ కరెక్ట్గా ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి. సో నార్మల్గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు షోల్డర్ పాస్ చేసేటప్పుడు నాన్చాక్ని ఇట్లా దగ్గర వేసుకుంటారు అనమాట. సో దగ్గర వేసుకుని ఇట్లా క్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు, అది క్యాచ్ చేయడానికి ఇట్లా రాదు. సో నార్మల్గా షోల్డర్ పాస్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ డిస్టెన్స్ ఉండాలన్నమాట. దీన్ని వెనకాల వేయాలి. సో నార్మల్గా కొంచెం దూరం వేయాలి, ఇట్లా షోల్డర్ కిందికి వేయాలి, హ్యాండ్ కిందికి. సో ఇట్లా వేసి ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలన్నమాట. కొంచెం స్పేస్ ఉండాలి. సో ఇటు సైడ్ వేసేటప్పుడు ఈ హ్యాండ్ తర్వాత వేయాలన్నమాట, కొంచెం డిస్టెన్స్ ఉండాలి. సో అట్లా చేయాలి. ఇట్లా మెల్లగా చూస్తున్నారు కదా, సో ఇట్లా చేయాలి, కొంచెం స్పేస్ ఇచ్చి చేయాలి. అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది షోల్డర్ పార్ట్. ఈ హ్యాండ్ షోల్డర్ వెనకాల వేసేటప్పుడు కూడా ఇట్లా దూరం వేస్తే ఏంటంటే మీరు కింద నాన్చాక్ వస్తుంది కదా, చూస్తున్నారు కదా, సో ఇట్లా వస్తే ఇట్లా క్యాచ్ చేసేవచ్చు ఈజీగా. సో అట్లా మెల్లగా మీరు షోల్డర్ పాస్ చేయవచ్చు అనమాట. స్టార్టింగ్లో వేసేటప్పుడు స్వింగ్ చేసి వేసిన తర్వాత మెల్లగా తీసుకోండి. ఇదో ఇట్లా మెల్లగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, మీకు ఆ నాన్చాక్ ఫ్లో అర్థమవుతుంది. మీరు ఈజీగా ఈ మూమెంట్ రిపీట్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ మూమెంట్ చేసేటప్పుడు మెల్లమెల్లగా స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. మీకు ఎప్పుడైతే కాన్ఫిడెంట్ అనిపిస్తుంది కదా అప్పుడే ఇంక్రీజ్ చేయండి. లేకపోతే ఏమవుతుంది అంటే నాన్చాక్ వచ్చి ఈ ఎల్బోస్కి దాకే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఇంజురీస్ కావద్దంటే మెల్లగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఈ మూమెంట్ ఈజీగా వచ్చేస్తుంది. అట్లా చేయాలన్నమాట షోల్డర్ పాస్.